అన్న నమస్తే. నమస్తే అన్న, నా పేరు సుమేష్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? నేను ఆదిలాబాద్ నుండి. నేను ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఓకే, సో స్పెషల్గా ఈ ప్రెస్ మీట్ కోసమే అక్కడ నుంచి ఇటు వచ్చిరా? అవునండి, ఎందుకంటే ఈ డిఎస్సిలో కూడా 25,000 నోటిఫికేషన్లలో మాకుంటే మా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఒక 500-700 పోస్టులు మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము ఏంటంటే ట్రైబల్ ఏజెన్సీకి సంబంధించిన నిరుద్యోగులం. మేము ఏజెన్సీ ప్రాంతంలో మాకు కూడా ఒక ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, కానీ ఇప్పటి వరకు 2012లో చివరిసారిగా అది కూడా 675 పోస్టులతో ఆదిలాబాద్ జిల్లా మాత్రమే భర్తీ చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 2025 వరకు మాకు ఏజెన్సీ ప్రాంతాలలో ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి జియో నెంబర్ 3 పోయింది, మేము 100% ఇయ్యలేము అది ఇది అంటారు. మరి 5th షెడ్యూల్ అమలు ఉండగా, పీషా చట్టాలు అమలు ఉండగా, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా ప్రత్యేకంగా 5th షెడ్యూల్ ప్రకారం పీషా చట్టాల ప్రకారం 100% రిజర్వేషన్తో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఇంకొక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా భర్తీ చేయడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో కూడా మీకు సపరేట్ ఇట్లా నోటిఫికేషన్స్ ఏం రాలేదా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నప్పుడు 2,775 పోస్టులకు ఆమోదం తెలుపుతామని 2020లో మార్చ్ నోటిఫికేషన్ అంటే బయట రావడం జరిగింది. బట్ అది ఏంటంటే జియో కొట్టివేయడం చెప్పడం జరిగింది. దానివల్ల అక్కడనే ఆపేశారు. మరి ఆ జియో ప్రకారం దానికన్నా ముందు సర్వశిక్ష అభియాన్ ద్వారా 2012లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2,235 పోస్టులు సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీ చేసి ఆల్రెడీ ఆర్థిక ఆమోదం తెలిపి కూడా ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం వలన అది భర్తీ చేయలేదు. మరి ఆ పోస్టులను ఇప్పుడు భర్తీ చేయవచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఆ పోస్టులన్నీ సిఆర్టీ కింద కొనసాగిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. అదేవిధంగా చూస్తే మా ఐటీడీఏ అనేది గిరిజన సంక్షేమ శాఖ, ఇది అనేది ఓన్లీ ట్రైబల్కి మాత్రమే. కానీ ప్రత్యేకంగా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏం చేసినా కూడా 100% ఏదైనా పోస్టులు చిన్న పోస్టులు ఉన్నా అవుట్సోర్సింగ్లు ఉన్నా కానీ 4th క్లాస్ పోస్టులు ఉన్నా కానీ అటెండర్ పోస్టులు ఉన్నా కానీ కూలీలు పని చేయడానికి అందులో ఉన్న పోస్టులు ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ట్రైబల్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. 2012, 2013, 14, 15లో సిఆర్టీగా జాయిన్ అయిన వాళ్ళు ఇతర వర్గాల వాళ్ళు, టెట్ క్వాలిఫై లేని వాళ్ళు 2024లో 2023లో క్వాలిఫై ఉన్నారు. అది ఎట్లా సాధ్యమవుతుందండి? 2012 NCERT ప్రకారం ఖచ్చితంగా టెట్ క్వాలిఫై ఉంటేనే తీసుకోవాలా. కానీ టెట్ క్వాలిఫై లేకుండా 8 సంవత్సరాలు ఎట్లా కొనసాగిస్తున్నారు ఇతర వర్గాల వాళ్ళు? ఏజెన్సీ ప్రాంతాలకు ఈ ప్రభుత్వం మార్పులో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మీకు స్పెషల్గా ఏమైనా హామీ ఇచ్చిందా? అసెంబ్లీలో మాత్రం చెప్పలేదు, కానీ మొన్న మాత్రం ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేశారు రీసెంట్గా, ఒక నెల ముందు. ఆ రీసెంట్గా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేస్తే అందులో ప్రత్యేకంగా ట్రైబల్ వారి కోసం మేము 175 పోస్టులు మళ్ళీ ఐటీడీఏ పరిధిలో ఆశ్రమ పాఠశాలలో భర్తీ చేస్తా అని చెప్పారు. మరి ఆ పోస్టులన్నీ ఈరోజు సిఆర్టీగా ఇచ్చేశారు. మొన్ననే వచ్చింది నోటిఫికేషన్. మరి రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయవచ్చు కదా, ఇంత నిర్లక్ష్యం ఎందుకు? మన ఉప ముఖ్యమంత్రి గారు సిరికొండ మండలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు అందరికీ ఇంద్రవెల్లిలో, మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులకు ప్రజలకు మేము అండంగా ఉంటాం, మేము ప్రత్యేకంగా మీకోసం ఈ నిధులు కేటాయిస్తాం, ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి అన్నీ చెప్పారు. మరి ఆ ఉద్యోగ నియామకాలన్నీ ఎక్కడ పోయినాయి? స్వయాన నేనే పాదయాత్రలో పాల్గొన్న సార్తో, బట్టి విక్రమ సార్తో ఆ రోజు వినతి పత్రం ఇస్తే ఖచ్చితంగా బాబు నేను మీ ఆదివాసులు నిరుద్యోగుల కోసం, ట్రైబల్ నిరుద్యోగుల కోసం ఖచ్చితంగా నేను అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పి మరి ఇప్పటి వరకు ఏం లేదు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మా మధ్య చిచ్చులు పెట్టేసి లాభాలు పొందుతున్నారు తప్ప కానీ ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పుడు మీ ద్వారా లబ్ధి పొందిన రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవరైనా అట్లీస్ట్ మీ సమస్య మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? వాస్తవంగా చెప్పాలంటే మా ట్రైబల్ ఏరియాలలో ఆసిఫాబాద్ నియోజకవర్గం, బోత్ నియోజకవర్గం, ఖానాపూర్ నియోజకవర్గం, ఈ 3 ట్రైబల్ ఎమ్మెల్యేలే. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా సమస్యల గురించి మాట్లాడరు. వీళ్ళకి కావాలి నాన్ ట్రైబల్ వాళ్ళ ఓట్లు మాత్రమే, మా సమస్యల వద్దు. ఇప్పటికీ వాళ్ళు మొన్న అసెంబ్లీలో కానీ ఇతర
మా మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలకు కూడా మొన్న 3 నెలల కింద అసెంబ్లీ స్టార్ట్ అయ్యే ముందు అందరినీ కలవడం జరిగింది. మాకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చి మాకు ప్రత్యేకంగా జియోలో కనిపించి మాకు ఏజెన్సీలో 100% రిజర్వేషన్ కల్పించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. నాతో పాటు చాలామంది గిరిజన ఆదివాసీ నిరుద్యోగులు కూడా రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు మాత్రం ఓట్లే కావాలా. ఈరోజు మా ఖానాపూర్ నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. మరి ఈ సమస్యలను కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. మరి సీతక్క గారు ఒక గిరిజన మంత్రి ఉండి కూడా కనీసం ఇప్పటికీ మరి ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మరి ఒక నోటిఫికేషన్ ఇద్దాం అనే ఆలోచన కూడా కనీసం సీతక్క కూడా లేదని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ మరి ఇంత ఇష్యూ జరుగుతుంది, లంబాడి గోండుల మధ్య ఇష్యూ జరుగుతుంది. ఈ కారణం అదే పిలిపించుకొని ఒక మాట్లాడి ఉంటే పరిష్కారం అయిపోతుంది కదా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అలానే చేశారు, మరి ఈ ప్రభుత్వం కూడా అలానే చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మా ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ప్రకారం 1/70 చట్టం అమలులో ఉంది. అక్కడ ఇతర వర్గాల వాళ్ళది పట్టా పాసులు బుక్కులు కానీ వాళ్ళు భూములు కొలానన్నా కూడా అక్కడ అర్హత లేదు. మా మధ్యలో చిచ్చులు పెట్టేసి ఆ మొత్తం 1/70ని తీసేసి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. మా లాంటి నిరుద్యోగుల మీద ఎలాంటి ఉద్యోగాలు రాకుండా చేసింది కూడా గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం కూడా అలానే చేయబోతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మాకు ప్రత్యేకంగా జియో నంబర్ 18కి ఒక గజిట్ విడుదలైంది. దాన్ని ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి జియో నంబర్ 18ని ఏర్పాటు చేసి మా ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్తోని మాకు ఉద్యోగాల నియామకాలు జరగాలని నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏజెన్సీ ప్రాంతాలు డెవలప్మెంట్కి నోచుకొని ప్రాంతాలు అన్న, సో ఈ తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వచ్చిందా? రేవంత్ రెడ్డి వద్దు అన్న ఆలోచనకి ఆల్రెడీ ఈ ఏజెన్సీ ప్రాంతాలు కూడా డిసైడ్ అయినాయా? చాలామంది ఏజెన్సీ ప్రాంతాలలో నిరుద్యోగులు ఇప్పటికీ మేము చాలాసార్లు ప్రభుత్వానికి మేము అధికారులకు కూడా అడగడం జరిగింది. మరి ఎందుకు మంది ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? 5th షెడ్యూల్ అమలు ఉంది, పీసా చట్టాలు అమలు ఉన్నాయి, మరి ఏజెన్సీ ప్రాంతాలలో మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ఐటీడీఏ పిఓ గారిని కూడా మొన్న 2 కేసులు అయినాయి మా పైన. నిలదీయడం జరిగింది ప్రభుత్వానికి కూడా, ఎమ్మెల్యేకి కూడా అడగడం జరిగింది మరి మా పరిస్థితి ఏందని. కానీ ఇప్పటికీ పరిష్కారం జరగడం లేదు. ఖచ్చితంగా ఇంకొక రాను మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడి మా ఉద్యోగాలు మేము హక్కులను సాధించుకుంటామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మా ఏజెన్సీ ప్రాంతాలలో మాకు 100% రిజర్వేషన్ కల్పించి ప్రత్యేకంగా డిఎస్సి మరి 29 శాఖలలో ఉద్యోగాల భర్తీని చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.